అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, అజర్ హాస్పిటల్ హనుమకొండ. ఈరోజు మనం వరల్డ్ స్లీప్ డే యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వరల్డ్ స్లీప్ డే మార్చ్ నెలలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చ్ 14 శుక్రవారం జరుపబడుతుంది. సో ఈ వరల్డ్ స్లీప్ డే ఎందుకు జరుపుకుంటున్నారంటే, మనకు ప్రజెంట్ నిద్ర యొక్క ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆల్మోస్ట్ మన జీవిత కాలంలో 1/4 లైఫ్ అంతా మనం నిద్రలోనే గడుపుతాం. అంటే నిద్ర యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు దీన్ని బట్టి. సో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో చాలా మందికి ఈ నిద్ర సమస్య, దాన్ని ఇంగ్లీష్ లో ఇన్సోమ్నియా అంటాం, చాలా వరకు ఇది ఒక పెద్ద క్రానిక్ జబ్బు లాగా తయారైంది. అసలు ఈ నిద్ర లేని సమస్య ఆర్ ఇన్సోమ్నియా అసలు ఎందుకు వస్తుంది అని చూస్తే కనుక, ముఖ్యంగా స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ అవడం వల్ల, దాంతోపాటు ఆహారంలో మార్పులు, ముఖ్యంగా లేట్ నైట్ తినడం వల్ల, దాంతోపాటు అతిగా ఆల్కహాల్ సేవించడం వల్ల, అతిగా స్మోకింగ్ సేవించడం వల్ల, దాంతోపాటు చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లలో నైట్ షిఫ్ట్ చేయడం వల్ల, ఇట్లా మల్టిపుల్ కారణాల వల్ల, దాంతోపాటు అధికంగా టీ కాఫీలు సేవించడం వల్ల, సో ఇవన్నీ కారణాలు ముఖ్యంగా మనకు నిద్ర రాకపోవడం కారణం, లేదంటే నిద్ర లేని సమస్యకు కారణాలు. అంటే ఎలాగైతే మనము మంచి ఆహారానికి ఇంపార్టెన్స్ ఇస్తామో, అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెన్స్ ఇస్తామో, నిద్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక బీపీ సమస్య రావచ్చు. నిద్ర చాలా రోజులు బట్టి సరిగ్గా లేకపోవడం వల్ల, నిద్ర క్వాలిటీ సరిగ్గా లేకపోయినా కూడా మనకు త్వరగా బీపీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గుండె సమస్యలు, దాంతోపాటు సెరిబ్రల్ స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ అంటాం, దాంతోపాటు ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ముఖ్యంగా దాంతోపాటు మెంటల్ ఇష్యూస్, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, వీటన్నిటికి దాడి తీస్తుంది నిద్ర సరిగ్గా లేకపోతే. అంటే ఏం చేయగలుగుతాం? నిద్ర క్వాలిటీ కావాలన్నా, నిద్ర సరిగ్గా పడుకోవాలన్నా మనం ఏం చేయాలి? మినిమం 6 to 8 hours మనిషికి నిద్ర కంపల్సరీ. దాంతోపాటు క్వాలిటీ నిద్ర అవసరం. సో క్వాలిటీ నిద్ర కావాలన్నా, మంచి నిద్ర పట్టాలన్నా, ముఖ్యంగా మనము సాయంత్రం పూట తినే ఆహారము పడుకునే ముందు 3 గంటలకు మన డిన్నర్ అయిపోవాలి. దాంతోపాటు ఈవినింగ్ టీ కాఫీ వీళ్ళంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. లేదా మినిమం పడుకునే ముందు 6 hours ముందు టీ కాఫీ అనేది క్లోజ్ చేయాలి. దాంతోపాటు కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ప్రతిరోజు పెట్టుకోవాలి. దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో ఈ మొబైల్ ఫోన్స్ యూసేజ్ కానీ, టీవీ యూసేజ్ కానీ అధికంగా ఎక్కువైంది. సో కంపల్సరీ వీలైనంత వరకు మన మొబైల్ ఫోన్స్ పడుకున్న 2 గంటల ముందే స్విచ్ ఆఫ్ చేయడము, లేదా సైలెంట్ మోడ్ పెట్టుకోవడం చేయాలి. సేమ్ టైం టీవీ వాడకం కూడా పడుకునే 2 గంటల 3 గంటల ముందే దాన్ని ఆఫ్ చేయడం తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు ఈ అలవాట్లు ముందు నుంచి నేర్పడం వల్ల వాళ్ళకు కూడా స్లీప్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దయచేసి ఈ వరల్డ్ స్లీప్ డే సందర్భంగా చెప్పదలుచుకుంది అంటే, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు వాళ్ళ నిద్రకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.